దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్ పోటీ పరీక్షలకు ఉపయోగించబడును. భారతదేశంలో క్రీస్తు 1600లో వ్యాపారము చేసుకున్నటకు ప్రవేశించిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమేణా వలస రాజ్య స్థాపన చేసి రాజ్యాధికారములు చేపట్టి దేశమును పరిపాలించు ప్రభుత్వముగా మారినది. తరువాత ఇంగ్లండులోని బ్రిటిష్ ప్రభుత్వము వారు 1858 నంబరు 1వ తేదీ నాడు విక్టోరియా రాణి గారి ప్రకటన ద్వారా భారతదేశమందలి ప్రభుత్వంను ఇంగ్లీషు వారి రాజ్యమకుటములో చేర్చిన విశిష్ట చరిత్రలో కుతూహలకరమైన విశేషములు చాలా ఉన్నాయి. బ్రిటిష్ పార్లమెంటు వారు 1773లో ఆమోదించిన రెగ్యులేటింగ్ చట్టము ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ జనరల్ ను నియమించారు. మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. అంతకుముందు 1773 దాకా గవర్నర్ల పదవులే ఉన్నాయి. 1773 నుండి గవర్నర్ జనరల్ గా చేసిన వారు బ్రిటిష్ ఇండియాలో కేవలము కలకత్తా రాష్ట్రమునకే, ఇప్పటి బెంగాల్ రాష్ట్రము, గవర్నర్ జనరల్సు అయ్యేది. 1833లో చేసిన రాజ్యాంగ చట్టము అనగా 1833వ సంవత్సరపు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము వలన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే బ్రిటిష్ ప్రభుత్వము వారి ప్రతినిధిగా నియమించి భారతదేశంను బ్రిటిష్ ఇండియా వలస రాజ్యముగా నిరంకుశముగా పరిపాలన సాగించారు. అందుచే 1833 నుండి భారతదేశమును పరిపాలించిన ప్రభువులను బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్సు అనవచ్చును. అటువంటి వారిలో విలియం బెంటింక్ మొట్టమొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్. 1858 నవంబరు 1వ తేదీన విక్టోరియా రాణిగారి రాజ్యాంగ పత్రము ద్వారా చేసిన ప్రకటనతో భారతదేశపు ప్రభుత్వంను ఇంగ్లీషు రాజ్యమకుటములో కలిపినప్పటి నుండి భారతదేశమును పరిపాలించు బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధిని వైస్రాయ్ అని కూడా అనబడుచుండెను. అందుచే గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్గా సంబోధించబడిరి. వైస్రాయ్ పదము వాడుట మొదలుపెట్టిన కాలము నుండి 1858 మొదటి వైస్రాయ్ కానింగ్ ప్రభువు చార్ల్స్ జాన్ కెనింగ్ 1947 ఆగస్టు 15 తేదీ వరకు ఆఖరి వైస్రాయ్గా చేసిన లార్డ్ మౌంట్ బాటన్. భారతదేశం స్వతంత్రమైన తేదీ నుండి వైస్రాయ్ అను బిరుదు ఉపసంహరింపబడింది. అందుచే అక్కడ నుండి తదుపరి 28 జూన్ 1948 వరకు గవర్నర్ జనరల్ గా కొనసాగిన మౌంట్ బాటన్ ఆఖరి బ్రిటిష్ గవర్నర్ జనరల్. అతని పదవి పూర్తి 28 జూన్ 1948 కావడంతో అప్పటి నుండి భారతదేశ రాజ్యాంగము విడుదలయ్యే వరకు అంటే 1950 జనవరి 26 వరకు గవర్నర్ జనరల్ గా మొదటి భారతీయుడు రాజాజీగా ప్రసిద్ధి చెందిన చక్రవర్తి రాజగోపాలాచారి. చూడు అధినివేశ స్వరాజ్యము 1. గవర్నర్ జనరల్ గా చేసిన వారి జాబితా. క్రమాంకము గవర్నరు జనరల్ జననం పదవీ విరమణ మరణం 1 రాబర్ట్ క్లైవ్ గవర్నరు 1725 1743 1767 1774 2 వారన్ హేస్టింగ్స్ 1732 1750 1785 1818 3 కారన్ వాలిస్ 1738 1786 1793 1805 4 సర్ ల్యాన్షోడ్ 1795 5 లార్డ్ మార్నింగటన్ వెల్లెస్లీ 1761 798 1805 1842 6 కారన్ వాలిస్ 1738 1805 1795 1805 7 మింటో 1823 1828 8 లార్డ్ హేస్టింగ్స్ 1754 1813 1823 1826 9 అమ్హరెస్ట్ 1823 1828 10 విలియం బెంటింక్ 1774 1828 1835 1839
11 సర్ చార్ల్స్ మెట్కాఫ్, యాక్టింగ్ గవర్నర్ జనరల్, 1830. 12 ఎలెన్ బరో, 1842, 1847. 13 జేమ్స్ యాండ్రూ బ్రౌన్ ర్యామ్సే, డల్హౌసీ, 1812, 1847, 1856, 1860. 14 కర్జన్, 1899, 1910. 15 లార్డ్ హార్డింజీ, 1858, 1910, 1914, 1944. 28 లార్డ్ షెమ్సఫర్డ్, 1916, 1921. 29 రీడింగ్, 1921, 1926. 30 లార్డ్ ఇర్విన్, 1881, 1926, 193, 1959. 31 లార్డ్ వెల్లింగ్టన్, 1866, 1931, 1936, 1941. 32 లార్డ్ వావెల్, 1944, 1947. 33 లార్డ్ మౌంట్ బటన్, 1947, 1948.